మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ రోజు రాజన్నను దర్శించుకుంటే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ పర్వదినాన రాజన్న దర్శనానికి వచ్చే భక్తుల కోసం అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అక్కడ వాతావరణం ఎలా ఉందో మరిన్ని వివరాలు మా కరీంనగర్ ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజన్న సన్నిధికి భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా మహాశివరాత్రి నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. దాదాపు 4 నుంచి 5 లక్షల వరకు భక్తులు వస్తారన్నటువంటి ఒక అంచనా అయితే ఇటు ఆలయ అధికారులు, ప్రభుత్వ అధికారులు వేశారు. ఆ రకంగా ఏర్పాట్లు చేశారు. ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యం అయితే మనం చూడవచ్చు. అయితే పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులందరూ వచ్చి రాజన్నను దర్శించుకుంటూ ఉన్నారు. పెద్ద ఎత్తున వచ్చేటువంటి భక్తుల కోసం ఇటు ఓవైపు ఎండలు మండుతున్నటువంటి తరుణంలో బయట చల్వ పందులు వేసి పెద్ద ఎత్తున అయితే ఏర్పాటు చేశారు. అయితే ఎప్పటిలా కాకుండా ఈ సంవత్సరం ముందు రోజే ఇటు టీటీడీ పట్టు వస్త్రాలు అనుకున్నా, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించారు మంత్రులు పొన్నం ప్రభాకర్. ఇక ఏర్పాట్లను కూడా పరిశీలించినటువంటి నేపథ్యం. అయితే పెద్ద ఎత్తున వచ్చేటువంటి భక్తుల కోసం ఇటు క్యూ లైన్లతో పాటు వాటర్ ప్యాకెట్స్, అదేవిధంగా మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం మనం చూడవచ్చు. ఇక ప్రతి సంవత్సరంలోనే ఈ సంవత్సరం శివరాత్రి రోజు కోడెకట్టు ప్రత్యేకత ఎక్కడా లేని విధంగా వేములవాడ రాజన్న సన్నిధిలో కోడెకట్టుకు ప్రత్యేకత ఉంటుంది. అయితే పెద్ద ఎత్తున భక్తులు కోడెకట్టు కోసం టికెట్ల కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా పెద్ద ఎత్తున వచ్చేటువంటి భక్తులు కోడెకట్టు కోసం టికెట్ల కోసం అయితే కాస్త ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం. అయితే ఉదయం వేళ ఇటు విఐపీల తాకిడి, అదేవిధంగా పెద్ద ఎత్తున వచ్చేటువంటి భక్తులు ఉన్నటువంటి నేపథ్యంలో కాస్త విరామం ఇచ్చినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడ కోడెకట్టు వద్ద టికెట్ల వద్ద అయితే భారీగా లైన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. ఈ తరుణంలోనే పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు అయితే చేసినటువంటి నేపథ్యం అయితే మనకు కనిపించింది. ఇక 3 రోజుల పాటు కొనసాగేటువంటి ఈ జాతర నేపథ్యంలో ఈరోజు అత్యంత పవిత్రమైనది, అత్యంత ప్రత్యేకమైనది. ఎందుకంటే రాజన్నకు ఇష్టమైనటువంటి రోజుగా ఈ రోజును చెప్పుకుంటూ ఉంటారు. తమ యొక్క కోరికలు నెరవేరినటువంటి వారు, అదేవిధంగా కోరికలు కోరుకునేవారు ఈరోజు వచ్చి కోరుకుంటే అవి నెరవేరుతాయనేటువంటి ప్రగాఢ విశ్వాసం ఇటు భక్తుల్లో ఉన్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున కూడా భక్తులందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. మనం చూడవచ్చు ఉదయం అంటే తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల సమయం నుంచి కూడా భక్తులందరూ వస్తున్నారు. చెప్పండి, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఈ సంవత్సరం? ఏర్పాట్లు ఎలా చేశారు? బాగున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎట్లా అనిపిస్తుంది? ఈ సంవత్సరం బాగానే ఉన్నాయి. కొన్ని సమస్యలు కొన్ని తీర్చేటి ఉన్నాయి. ఇక్కడ మన లైన్లో ఇబ్బంది ఉంది. చిన్నపిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ ఇబ్బంది పడుతారు. అంత టైట్ అవుతుంది అందరు రావడానికి, తొందరగా పంపిస్తలేరు అని చెప్పి ఇబ్బంది పడతారు ముసలి వాళ్ళు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కొంచెం బాగానే ఉంది. చెప్పండి, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఎట్లా చేశారు? సూపర్ చేసిర్రు. ఎప్పుడు వచ్చారు మీరు? పొద్దున్న నిన్న వచ్చినప్పుడు పోతున్నాం. అయింది. చూడొచ్చు, భక్తులైతే ఏర్పాట్లు బాగా చేశారు. అయితే పెద్ద ఎత్తున వచ్చినటువంటి నేపథ్యంలో భక్తులందరూ ఒక్కసారిగా వచ్చినటువంటి తరుణంలో కాస్త ఇబ్బందులు తలెత్తున్నాయని చెప్తా ఉన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏర్పాట్ల విషయంలో సంతృప్తికరంగా ఉన్నామని చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా పెద్ద ఎత్తున వచ్చేటువంటి భక్తుల కోసం అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. వచ్చేటువంటి భక్తులు వచ్చి రాజన్నను దర్శించుకొని వెళ్ళొచ్చు అని కూడా చెప్తున్నటువంటి నేపథ్యం మనం వేములవాడ రాజన్న సన్నిధిలో చూడవచ్చు. కెమెరా పర్సన్ ప్రేమ్తో కలిపి విజయభాస్కర్ రెడ్డి, ఐ న్యూస్, వేములవాడ నుండి రాజన్న సిరిసిల్ల జిల్లా.